హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి అంటే స్మైలీ అంటే సంతోషి. సంక్రాంతి నోముల్లో భాగంగా ఈరోజు నేను మీకు మంగళగౌరి నోము ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఏవైనా కొత్త నోములు సంక్రాంతి పండగకి నోచుకున్నట్లయితే నా నంబర్కి మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ సెండ్ చేస్తే నేను యూట్యూబ్లో ఆ నోముల యొక్క వివరాలు అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అపర్ణ గారు మంగళగౌరి నోము ఏ విధంగా నోచుకోవాలని చెప్పి తను మెసేజ్ పెట్టిందండి. అపర్ణ గారు, మీరు అడిగిన మంగళగౌరి నోము యొక్క వివరాలు ఇప్పుడు నేను చూపించబోతున్నానండి. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మంగళగౌరి నోముకు ఇలాంటి సిల్వర్ కలర్ ట్రేస్, లేదంటే ఇలాంటి బుట్టలు, లేదంటే స్టీల్ ప్లేట్స్, లేదంటే ఇత్తడి ప్లేట్స్, సంక్రాంతి నోములు అనేవి మన శక్తి అనుసారం ఏవైనా తీసుకోవచ్చండి. ఇలా ఇత్తడి, స్టీలు, సిల్వర్ కలర్ ప్లేట్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఐడియా కోసము చూపిస్తున్నానండి. ఇక్కడ పెట్టి సిల్వర్ కలర్ ట్రేలోకి ముందుగా కర్చీఫ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా 13 సెట్స్ చేసుకోవాలండి. ఈ ట్రేలోకి కర్చీఫ్, తర్వాత వచ్చేసి 2 మాణిక్యాలు పెట్టుకోవచ్చండి. స్టీల్ మాణిక్యాలు లేదంటే మట్టి ప్రమిదలు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్స్, లేదంటే పసుపు కుంకుమ డబ్బాలు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాటిని పెట్టుకోవచ్చండి. 2 బ్యాంగిల్స్ పెట్టుకోవాలి. గ్రీన్ కలర్ గాజులు లేదంటే రెడ్ కలర్ గాజులు 2 వేసుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక దువ్వెన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక అద్దము. తర్వాత ఇందులోకి ఖచ్చితంగా కాటుక డబ్బా పెట్టుకోవాలండి. మంగళగౌరి వ్రతానికి కాటుకకు ఎంతో ప్రాముఖ్యత ఉందండి. తప్పకుండా కాటుకనైతే ఇందులోకి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నల్ల పూసల గుత్తులండి. ఈ విధంగా నల్ల పూసల గుత్తులే పెట్టుకోవచ్చు, లేదంటే 5 దారానికి కుచ్చి కూడా పెట్టుకోవచ్చండి. తర్వాత నెయ్యి ప్యాకెట్, చిన్న నెయ్యి ప్యాకెట్ అది ఒకటి ఇందులోకి పెట్టాలి. తర్వాత ఒక చిన్న సరాతం అండి. ఇప్పుడు నా దగ్గర కొద్ది పెద్ద సైజు ఉంది, నేను చూపిస్తున్నాను చూడండి. సరాతం తప్పకుండా పెట్టుకోవాలి. తర్వాత 2 పోకలు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1.5 కిలో శనగలు తీసుకోవాలండి. మొత్తానికి ఈ 1.5 కిలో శనగలకు 13 ప్యాకెట్స్ చేసుకోవాలండి. 1.5 కిలో శనగలలో 13 ప్యాకెట్స్ చేసుకొని ఒక్కో ప్యాకెట్ ఇలా పెట్టుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా 13 సెట్స్ అనేవి చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, చిన్న చిన్న సరాతము. తర్వాత మంగళగౌరి వ్రతం యొక్క బుక్స్ లభిస్తే పెట్టుకోండి, లేదంటే లేదు. మాకు బుక్ లభించలేదు అనుకుంటే పర్వాలేదండి. ఈ ట్రేలో చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కో సెట్లో ఈ విధంగా అన్నీ కూడా పెట్టుకొని 13 సెట్స్ రెడీ చేసి గౌరమ్మ ముందు పెట్టుకొని ఈ మంగళగౌరి నోము అనేది నోచుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ నోముపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తానండి. మన శక్తానుసారం సంక్రాంతికి నోముకు సంబంధించి ఐటమ్స్ పెట్టుకోవచ్చండి. స్టీలు, ఇత్తడి, లేదంటే రాగి ఇలాంటివి మన శక్తి అనుసారం ఈ నోములు అనేది నోచుకోవచ్చండి. ఇలా 13 సెట్స్ చేసుకోవాలండి. మీకు ఒకటి నేను పెట్టి చూపించాను. ఇలా ఏదైనా కానీ 13 సెట్స్ చేసుకొని ఈ నోమునైతే నోచుకోవాలండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇలా ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన కొత్త నోముల యొక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe to my smiley channel.